ఖాతాదారులు, సేఫ్టీ లాకర్ల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం ఒకరిని మాత్రమే నామినీగా పేర్కొనే అవకాశం ఉన్న నిబంధనలకు సవరణలు చేస్తూ ఇకపై గరిష్టంగా 4 నామినీలుగా నియమించుకునేందుకు అనుమతిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకింగ్ చట్టాల చట్టం 2025లోని ఈ నూతన నిబంధనలు ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో అమల్లోకి రానున్నాయి. భారత్లోని మొత్తం బ్యాంకుల్లో దాదాపు 67,000 కోట్ల రూపాయలకు పైగా నగదు ఎవరూ క్లెయిమ్ చేయకుండా పేరుకుపోయింది. ఖాతాదారుడు మరణించిన తర్వాత నామినీ అందుబాటులో లేకపోవడం లేదా ఏకైక నామినీ మరణించడం వంటి కారణాల వల్ల ఈ నిధులు అలాగే ఉండిపోతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ సమస్యను పరిష్కరించి కుటుంబ సభ్యులకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూసేందుకు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈ సంస్కరణలు తీసుకున్నారు. ఈ కొత్త నామినేషన్ నిబంధనలు బ్యాంక్ సేవింగ్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు వంటి అన్ని రకాల డిపాజిట్ ఖాతాలతో పాటు సేఫ్టీ లాకర్లు, సురక్షిత కస్టడీలోని వస్తువులకు సైతం వర్తిస్తాయి. నవంబర్ 1వ తేదీ నుంచి ఖాతాదారులు తమ ఖాతాలకు ఒకేసారి 4 నామినీలుగా పేర్కొనవచ్చు. డిపాజిట్ ఖాతాల విషయంలో ఖాతాదారులకు 2 రకాల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. వీటిలో ఏకకాల నామినేషన్ 1, ఖాతాలోని మొత్తంలో ఎవరికి ఎంత వాటా వెళ్లాలనేది శాతాల వారీగా మొత్తం 100% అయ్యేలా మీరే నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల నిధుల పంపిణీలో గందరగోళం ఉండదు. రెండోది వరుస క్రమ నామినేషన్. నామినీలను వరుస క్రమంలో ఏర్పాటు చేయవచ్చు. మొదటి నామినీ అందుబాటులో లేకుంటే లేదా మరణిస్తే ఆ అర్హత ఆటోమేటిక్గా 2వ నామినీకి, ఆ తర్వాత 3వ నామినీకి బదిలీ అవుతుంది. అయితే బ్యాంకు లాకర్లు, సేఫ్ కస్టడీ వస్తువులకు మాత్రం కేవలం వరుస క్రమ నామినేషన్ను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు క్లెయిమ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు నామినీ పేర్లు నమోదు చేసేటప్పుడు వారి ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడి తదితర వివరాలను కూడా తప్పనిసరిగా అందజేయాలి. దీని ద్వారా ఖాతాదారుడు మరణించిన వెంటనే బ్యాంక్ అధికారులు నామినీలను సులభంగా సంప్రదించి నిధులను బదిలీ చేయగలుగుతారు. ఈ సంస్కరణల పూర్తి అమలు కోసం అవసరమైన బ్యాంకింగ్ కంపెనీల నిబంధనలను త్వరలో నోటిఫై చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.